గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కాసేపట్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఇదే చివరి సమావేశం కావడంతో టీ బ్రేక్ లో ఫోటో సెషన్ ఉంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బల్దియా చివరి సమావేశం హాట్ గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ బీజేపీలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వాటర్ ఫౌంటైన్, గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. ఇక డీటెయిల్స్ అందించేందుకు మనకు ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించి అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి. కాబోతోంది. ఇదే చివరి కౌన్సిల్ సమావేశం కూడా కాబోతుంది. అది ప్రజా సమస్యలపైన వచ్చే నెల అంటే జనవరిన మరొక సమావేశం ఉంటుంది. అది కేవలం బడ్జెట్ ని ఆమోదించడానికే కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రజా సమస్యలు వచ్చే నెలలో ఉండవు. కాబట్టి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఫౌంటైన్ తో పాటు అక్కడ మరొక 2 విగ్రహాలను కూడా మేయర్ అయితే ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు ప్రస్తుతం కనిపిస్తున్న ఇప్పుడు ఏవైతే మొత్తం కూడా కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒక ఫోటో సెషన్ ఏర్పాటు చేయబోతున్నారు. తొలిసారి మొత్తం ఫోటో సెషన్ ఏర్పాటు చేసి అవి కౌన్సిల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది మొదటిసారి మొత్తం జీహెచ్ఎంసీ చరిత్రలో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లు అయితే ఒక్కొక్కరిగా కూడా చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికే మరి కాసేపట్లో వాళ్ళు కూడా రాబోతున్నారు. వాళ్ళు కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేయబోతున్నారు. ప్రధానంగా ఇన్నేళ్ల సమస్య ఏదైతే 2023 నుంచి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలపైన ఎలాంటి పోరాటం చేయట్లేదు. కేవలం తమ సమస్యల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నట్టు కూడా చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతానికి సంబంధించి కాంగ్రెస్, బీజేపీ అందరూ కూడా కార్పొరేటర్లు అంతా కూడా చేరుకున్నారు. ముందుగా కాంగ్రెస్ కార్పొరేటర్ మాట్లాడుతున్నారు. అన్న, ఏంటి ప్రధానంగా మీ వర్షన్ మీరు చెప్పబోతున్నారు, ప్రతిపక్షాలు వాళ్ళు సిద్దమవుతున్నారు, మీరు ఏం చెప్పబోతున్నారు? నేను ఒకటే అడుగుతున్న ప్రతిపక్షాలని, మీరు అసలు 5 సంవత్సరాల ఏం చేయలేదని ఒప్పుకుంటున్నారా? జీహెచ్ఎంసీ నుంచి ఏం జరగలేదా? జీహెచ్ఎంసీ నుంచి ఈ జనరల్ రాద్ధాంతం చేసేది ఒక ప్రాక్టీస్ గా మారిపోయింది. ఇళ్లకు ప్రొటెస్ట్ చేయాలి అంటే కన్స్ట్రక్టివ్ గా ప్రొటెస్ట్ చేయడం అనేది ముఖ్యం. ఎప్పుడైనా రాజకీయాలల్లో మనకు అవసరం ఉన్న రోజు ఖచ్చితంగా ఏదైనా పని ఉంటుందో అధికారాన్ని అడిగి చేయించుకుంటున్నాం. ఈ రోజు మీరు నిజంగా మీరు పని చేయనట్టుంటే మీరు అసమర్థులు అన్నట్టే కదా. 5 సంవత్సరాలుగా మీరు ఏం చేయనట్టు మరి మీరు ఎందుకు మరి కార్పొరేటర్ గా ఉన్నారు? మీరు ఏం లాభమైంది మీ వల్ల? ప్రజలకేం ఉపయోగము? పొద్దున్న లేదు అవసరం లేని విషయాల మీద పొద్దున్నే రాదంతం చేసుకుంటూ కూర్చొని అవసరం ఉన్న విషయాల మీద ఈరోజు ఇంతమంది 5 సంవత్సరాలు ఈ కౌన్సిల్ మనకి ఏమిచ్చింది, ఈ కౌన్సిల్ వల్ల ప్రజలకు మనం ఎట్లా ఉపయోగపడ్డామనే దాన్ని ఆలోచించుకొని ఈరోజు లాస్ట్ డే ఆఫ్ కౌన్సిల్ నడుస్తుంది. మంచిగా చేసుకోవాలి కదండి. మీరు అన్నట్టు కౌన్సిల్ దాదాపుగా ఇదే చివరి కార్పొరేటర్లందరికీ. కాబట్టి ఎలాంటి చర్చ జరిగితే బాగుంటుందని మీరు కన్స్ట్రక్టివ్ ఉండాలా? ప్రజల సమస్యల పైన హైదరాబాద్ లో టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటుంది. ఆ టాయిలెట్స్ మీద చర్చ జరగాల. ఎందుకు టాయిలెట్స్ ఇంకా పెట్టలేకపోతున్నాం మనం? దాని మెయింటెనెన్స్ ఎందుకు చేయలేకపోతున్నాం? పబ్లిక్ కి జరగాల్సిన ఇబ్బంది ఉంది కదా, పబ్లిక్ జరుగుతున్న ఇబ్బందిలో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం? వాళ్ళని ఎందుకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాం అనే దాని మీద చర్చ జరగాలి కదా. రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ, ఇవన్నీ ప్రతి డివిజన్ లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేటర్ కూడా సమానంగా డబ్బులు పంచుకుంటూ ప్రతి ఒక్కరికి కాలనీలు నీట్గా ఉండాలి, పబ్లిక్ కి సర్వీస్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. దానికి తోడుగా బ్రదర్, మీరు కూడా ఇన్ని ఏళ్ల నుంచి హైదరాబాద్ లో ఉన్నారు కదా, ఇంత వర్షం పడ్డది, ఎక్కడన్నా ఆస్తి నష్టం జరిగిందా? నిజంగా చెప్పండి. 2 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు లోకల్ గా చిన్న ఇనిషియేషన్ మేము తీసుకున్నందుకు ఎక్కడన్నా మీకు ఆస్తి నష్టం జరిగింది కనపడ్డదా? ఎక్కడన్నా పబ్లిక్ ఇబ్బంది జరిగిందా? వర్షం పడితే ఎక్కడన్నా ఇబ్బంది పబ్లిక్ కి కానీ రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ ఎక్కడన్నా ఇబ్బంది జరిగిందా? ఇవన్నీ కూడా కదా డెవలప్ చేసింది. మీరు ఒప్పుకుంటారా మీ వల్ల ఏం కాలేదని? మరి ఏం కాలేదు రాజకీయాలకు ఉండడం ఎందుకు? మీరు ఈ పిచ్చి పనులు చేసుకుంటే ఎందుకు? అవసరమేముంది ప్రతిపక్షాలకి? నేను ఒకటే కోరుకుంటున్నా బ్రదర్, ఎప్పుడైతే అవకాశం ఉన్నదో అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, పబ్లిక్ అవసరం విధంగా ముందుకు పోవాలి మనం. కార్పొరేటర్లు అయితే చాలా స్పష్టంగా అయితే ఇప్పటి వరకు కూడా సమస్యలన్నిటికి సంబంధించి కూడా మాట్లాడడం జరుగుతుంది. బీజేపీ కార్పొరేటర్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ప్రధానంగా బీజేపీ ప్రతిసారి కూడా తమ ప్రజా సమస్యలు లేవనైతే ప్రయత్నం చేస్తుంది, ఈసారి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు?
ఈసారి వాళ్ళకి నిజంగా నాకు బాధ అనిపిస్తా ఉంది. ఎందుకనంటే వాళ్ళకు శాంక్షన్స్ ఇస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు, పనిచేస్తారు. సో ఇది కాదు అదని కూర్చొని మాట్లాడుకోవాలి. కమిషనర్ గారు చుట్టూ తిరగాలి, మేయర్ గారు. సో ఒక స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ గా తీసుకోవాలి. సో మా నియోజకవర్గంలో ఉప్పల్ నియోజకవర్గానికి అభివృద్ధికి బాటలు పడతా ఉన్నాయని తెలియజేస్తాను. గతంలో కూడా డాక్టర్ ఎక్స్ మేయర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ప్రస్తుతము మా కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో దాదాపు 140 కోట్ల పైచిలకు మరి అభివృద్ధి నిధులు ఇస్తా ఉన్నాం. మేము స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ప్రతిదీ కూడా కమిషనర్ గారిని అడిగి తీసుకుంటా ఉన్నాం. దానికి సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇవాళ ఆఖరి కౌన్సిల్ మీటింగ్ 12వ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి, మరి వచ్చేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మరి అవి ఏం చేసుకుంటే బాగుంటుందో అని అడిగి తెలుసుకొని మనకున్న ప్రజలతో ఉన్న సంబంధాలతో టాప్ ప్రియారిటీలో పెట్టుకుంటే బాగుంటది. కానీ ఇట్లా ధర్నాలు చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు కూడా మా నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ప్రతిసారి అపోజిషన్ వాళ్ళు ఇదే విధమైన ధర్నాలు కరెక్ట్ కాదు, వైఖరి మార్చుకోవాలని వీళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 10,000 కోట్లు ఇచ్చి మరి ఇప్పుడు కూడా మరి అందరి కార్పొరేటర్స్ కోటి రూపాయలని మొన్ననే మాకు మేయర్ గారు తెలియజేయడం జరిగింది. మరి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ గా 2 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని వారు తెలియజేయడం చాలా ఆనందం అనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నా డివిజన్ లో, చర్లపల్లి డివిజన్ లో గ్రేవ్ యార్డ్స్ అయితేనేముంది, రోడ్లు అయితేనేముంది, ఎస్ఎన్డిపి వర్క్స్ అయితేనేముంది, మరి యూజీడీ అయితేనేముంది, లైట్స్, స్తంభాలు, ట్రాన్స్ఫారంలు, పార్కులు, ముఖ్యంగా పార్కులన్నీ కూడా మాకు మొన్ననే శాంక్షన్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నా. ప్రజలలో తిరుగుతుంటే కూడా చక్కటి స్పందన లభిస్తుంది. బీజేపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నది ఎట్టి పరిస్థితులను కాంగ్రెస్ అంటే అంతకుముందు 3 ఏళ్లు బీఆర్ఎస్ ఏం చేయలేదు, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా ఈ 2 ఏళ్ల పాటు ఏం చేయలేదు అనేది ప్రధానంగా ఆరోపిస్తుంది ఏమంటారు? వాస్తవానికి వాళ్ళు గుండె మీద చేతులేసుకొని మాట్లాడాలండి. ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు వస్తారు, మేయర్ గారి దగ్గర శాంక్షన్స్ తీసుకుంటారు, వెళ్లిపోతారు. వాళ్ళ డివిజన్లలో కూడా బ్రహ్మాండమైన పనులు జరుగుతూ ఉంటున్నాయి. మరి 2 ఏళ్ల పాలనలో చాలా చక్కటి అభివృద్ధికి నోచుకుంటుంది ప్రతి ఒక్క నియోజకవర్గం అని మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మౌలిక సదుపాయాల కల్పనలో మరి ప్రధాన ప్రియారిటీ ఇస్తూ ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండాలి అని అన్ననే ఆలోచన చేసి మరి కమిషనర్ గారితో మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు కూడా సిద్దమవుతున్నాయి. మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు, కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. తమ డివిజన్లలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాన్ని కల్పించాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం మరి కాసేపట్ల కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభంగా అవుతుంది. కౌన్సిల్ సమావేశంలో అన్ని పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా ఇక్కడికైతే రాబోతున్నారు. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా కౌన్సిల్ కి సంబంధించి చివరి సమావేశం కావడంతో హాట్ గా జరగబోతుంది. ఇటు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు, మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు, మరోవైపు ఇటు అయితే కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ అందరూ కూడా ఎవరి సమస్యలు వాళ్ళు ప్రస్తావించేందుకైతే సిద్దమవుతున్నారు. మరి మేయర్ ఏ విధంగా స్పందిస్తారు, చర్చ కొనసాగుతుందా లేకపోతే ఎప్పటిలాగే వాయిదాలు పడుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. జ్యోత్స్న. రైట్ ఆర్కే.